ఇసుకను తరలిస్తున్న 18 పడవలను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాతీయ విద్యా విధానం 2020లోని సరికొత్త ఫీచర్స్ తో విద్యార్థుల భవిష్యత్ ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్న మణిపూర్ నీట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డివిఎల్ఎన్ సోమయాజులు పీజీఆర్ఎస్ మీకోసంలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించిన కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత రాజమహేంద్రవరం దోబీ ఘాట్ వద్ద 8 పడవల కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 పడవల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 18 పడవలను సీజ్ చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. రైల్కమ్ రోడ్ గ్రామీణ్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్స్మెన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ గ్రామీణ్ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 పడవలను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సైడ్ మనం రెవెన్యూ సర్వీస్ ఏవైతే చేస్తున్నామో అది ప్రాపర్ గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. ఆల్ మండల్ లెవెల్స్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ షుడ్ ప్రెసెంట్. రెవెన్యూ సదస్సులతో పాటుగా మనం అనుకున్నది లాస్ట్ టైం అనుకున్నాం, ఏవైతే విలేజ్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో స్కూల్ రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ చినరాముడుతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల జారీ నేపథ్యంలో జిల్లాలో రైతులు అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. రైతులు ధాన్యం తడిసిపోకుండా అవసరమైన 10,100 రైతులు ధాన్యం తడిసిపోకుండా అవసరమైన 10,100 టార్ఫల్ ని సిద్ధం ఉంచడం జరిగిందన్నారు. రైతుల వద్ద 600, బహిరంగ మార్కెట్లో 14,000 టార్ఫల్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. తుఫాను వర్షాలకు దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో రైతులకు ధాన్యం తడవకుండా టార్ఫలిన్స్ అందించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో రైతుల నుండి మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు 2,000 సుమారు వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరే 2 రోజుల్లో 10,000 మెట్రిక్ టన్నులు రైతుల నుండి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 54 లక్షల గన్నీ బ్యాగ్లను పీసీసీ సెంట్రల్ అందించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 54 లక్షల గన్నీ బ్యాగ్లను ఇప్పటి వరకు 54 లక్షల గన్నీ బ్యాగ్లను పీపీసీ సెంట్రల్ అందించడం జరిగిందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధికలు పాల్గొన్నారు. టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ఇంత చేస్తే బాగుంటుంది అని 2,30,000 ఎంటీస్ వరకు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో మనము ఈ రోజుకి 2.3 lakhs అనేది చేసేయడం జరిగింది. అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది. దాంతో పాటుగా ఇంకా కొంత హార్వెస్టింగ్ రావచ్చు కాబట్టి మనము మన టార్గెట్ ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్ కూడా మనం పంపించడం జరిగింది. దీంతో పాటుగా మన దగ్గర అవుట్ సైడ్ సేల్ కూడా చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం 54,000 వరకు అవుట్ సైడ్ సేల్ జరిగింది. అంటే బయట మార్కెట్ కి మేబీ మంచి వెరైటీస్ ఇవన్నీ కూడా వెళ్ళాయి.
సో ఇందులో మనం చేయాల్సిన పేమెంట్ అనేది 467 crores మనము ఫార్మర్ పేమెంట్ చేయాలి. అందులో 420 crores అనేది విత్ ఇన్ ద 48 hours వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది. దానివల్ల మనకి బయటకు వెళ్లే ఫార్మర్ కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి వచ్చేద్దామని ముందుకు వస్తా ఉన్నారు అనమాట. దో దేర్ ఈజ్ అ హై వాల్యూ ఫర్ హిమ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మన జిల్లాలో చూసుకుంటే 48 hours బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు. అన్ని పేమెంట్స్ కూడా మనం 48 hours లోపే మనం చేసాం. ఇంకా మనం పేమెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకొక 30 crores వరకు అది ప్రాసెస్లో ఉంది. అందులో మాక్సిమం మనం 9.5 crores వరకు బ్యాంకర్స్ దగ్గర క్రెడిట్ చేయడానికి ఉంది. దానికి కారణం మనకి 2 days హాలిడేస్ వల్ల ఈరోజు చాలా వరకు క్రెడిట్ అవుతుంది. కానీ ఒక 2.97 crores వరకు పేమెంట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఇది మనం డీబీటీ చేస్తాం కాబట్టి ఆధార్ యాక్టివ్గా ఉండాలి. సో ఏదైనా ఇన్ఆధార్ యాక్టివ్గా ఉన్నవి, లేకపోతే ఇన్యాక్టివ్ ఆధార్స్, లేకపోతే ఆధార్ లింక్ కాకుండా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం నగర ప్రజల నుండి 19 అర్జీలను స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇక్కడ ఏ వాడిది ఈ పంచాయతీ గారు కంప్యూటర్ పంచాయతీకి మనం వాటర్ పర్మిషన్ చేస్తారా? వాటర్ లైన్ పైప్ లైన్ కంప్యూటర్ పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని రాజమహేంద్రవరం ఆర్డీఓ కృష్ణానాయక్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారుడికి పూర్తి స్థాయి న్యాయం చేయాలని ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి 11 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ మీకోసంలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి 5 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం దృష్ట్యా జిల్లాలో ధాన్యం రక్షణ చర్యలపై రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫోర్కాస్ట్ చేశారు కానీ మనకు కూడా లైట్ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్క్ పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 daysలోనూ 22,000 మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలిన్స్ మనకు 2,000 ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఒక 500 కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి. ఇంకా ఎంత కావాలో అంతా ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము. కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 days రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం. మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం ఆరపెట్టి మనం డ్రై చేసి ఉన్న షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర సఫిషియంట్ తార్పాలిన్స్ మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం ప్యానిక్ ఏమీ లేకుండా
ఇమీడియట్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు టార్పాలిన్స్ కావాలంటే చేయడం, హార్వెస్ట్ని కొంత డిలే చేసుకోవడం, ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఏ టైం ఉమ్మడి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ గారు నర్సాపురం ఉప కారాగారాన్ని పర్యవేక్షించి నిందితుల కేసు వివరాలు, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, అనారోగ్యంగా ఉన్న వారికి అందించే వైద్య సదుపాయాలు తదితర విషయాలను ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సలహాదారులు జైలు ముద్దాయిలకు అందించే న్యాయ సహాయంపై ఆరా తీశారు. జైలు ప్రాంగణంలో ఉన్న ఉచిత న్యాయ సేవా కేంద్రాన్ని అవసరమైన వారు ఉపయోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా జైలు ముద్దాయిలకు నియమించబడిన ఉచిత న్యాయ సలహాదారులు అందరూ బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా మాట్లాడారు. వంటశాల, స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. ఈ జైలు విజిటింగ్లో భాగంగా డిసెంబర్ 14వ తారీఖున జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు ఎక్కువగా రాజీ అయ్యేలా ఇరుపక్షాల వారికి మధ్యవర్తిత్వం నిర్వహించి తక్కువ సమయంలో సమన్వయం అందించడానికి లోక్ అదాలత్ ఒక ప్లాట్ఫామ్ అని పోలీస్ అధికారులతో జైలు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదగిరి, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ టీవీ సురేష్, ఎలమంచలి సబ్ ఇన్స్పెక్టర్ గురయ్య మరియు ఉప కారాగారం పర్యవేక్షణ అధికారి టి అప్పారావు, జైలు సిబ్బంది, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది ఎన్ ఆనందబాబు, పిఎల్వి ఎన్ రాంబాబు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె చిట్టి, పద్మజ జైలు సిబ్బంది పాల్గొన్నారు. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు సోనియా గాంధీ 78వ పుట్టినరోజు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పదవికాంక్ష లేని రాజకీయ నాయకురాలుగా ఖ్యాతి గడించిన భవిష్యత్తులో భగవంతుడు ఆవిడికి ఆరోగ్యంగా ఉండాలని మరియు పార్టీకి, దేశానికి తగు సూచనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంకా రామ్మోహన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గౌడ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, కిసాన్ సెల్ అధ్యక్షులు కోమన సాంబశివరావు, శ్రీధర్, నాయకులు వెంకటేశ్వరరావు, వల్ల కవి శ్రీనివాసరావు, తేడా సత్యనారాయణ మరియు మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగేంద్ర, సుంకర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాదయాత్రను నడిపించి తిరిగి ఆ రోజున రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మరి ఇలా ప్రతి ఒక్కరూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అలాంటి అనేకమైన సూచనలు చేసి ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిధులు ఇప్పించిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఆవిడ జన్మదినోత్సవ సందర్భంగా అందరం కూడా శుభాకాంక్షలు, ఆవిడకి ఆరోగ్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని, ఈ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో ప్రధాన పాత్ర వహించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మరి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో తేవటకు వైఎస్ షర్మారెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా చేసి ఇవాళ అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగస్వాములు కంటే అని చెప్పినటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ జన్మదినోత్సవ శుభాకాంక్షలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ జిల్లాలోని ప్రతి ఒక్కరికి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Happy birthday to you. Happy birthday to you, Sonia Madam. ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు జరుగుతుంది అంతే పెట్టాము చేయబట్టకూడదు, ఆవిడకి తెలీదు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా దేశంలోని ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ పట్టణ నగర ప్రాంతాలలో డిమాండ్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టులో 2100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉంటూ అదానీ అవినీతిని సమర్థించడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్, ఏరియా సహాయ కార్యదర్శి కూరెళ్ల వరప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కొండేటి బేబీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు బల్లా కనకదుర్గరావు, భజంత్రి శ్రీనివాసరావు, ఎర్ర మధు, అర్లగడ్డ లక్ష్మి మరియు
మావూరి విజయ, ఎంఏ హకీం, నాగం అచ్యుత్, గన్ను వెంకట్రావు, కొల్లూరి సుధారాణి, ఏఐటి సమాచారులు తేర్లపు శ్రీను, షాయినా, అభిలాష్ కుమార్, నరేష్, కొండేటి మేరీ, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, కొండేటి రాజేష్, టి లక్ష్మి, టి దుర్గా, ఏ గంగా పాల్గొన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తూట్లు పొడుస్తూనే ఉంది. దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. రాజ్యాంగాన్ని రక్షించమని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే అదానీ ఉన్నాడో మోడీ గారికి, అమిత్ షా గారికి ముద్దుబిడ్డ, ఆయన సెబీ ఆధ్వర్యంలో విద్యుత్ ఒప్పందాలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దీంతో పాటు ఇంకో 3 రాష్ట్రాలకి 2100 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చాడని చెప్పేసి న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు తేల్చింది. అందులో 1750 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికే వచ్చాయని చెప్పేసి తెలుస్తా ఉన్నారు. దానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేసి అందులో మీ ముద్దుబిడ్డ తప్పుందా లేదా తేల్చి ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు వీళ్ళేమో ముద్దాయిని వెనకేసుకొస్తూ అమెరికా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది అదానీని అనడం ద్వారా అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అంటా ఉంది. కానీ దోషిని శిక్షించండి అని కోరుతా ఉంటే మీరేమో ఈ పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదని కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. అట్లాగే మణిపూర్కి సంబంధించి సంవత్సరానికి పైగా తెగల మధ్య వివాదాలు, కొట్లాటలు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ రావణ కాష్టంలో రగులుతా ఉంది ఆ రాష్ట్రం. మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగేశారు. ఇంకేమన్నా 1 మిగిలిన ఏమో తెలియదు కానీ అన్ని తిరిగారు. కానీ మన దేశంలో భాగంగా ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ పోవటానికి మాత్రం మోడీ గారికి కాళ్ళు రావట్లా, చేతులు రావట్లా. అక్కడ మోతీ, కుకీ, నాగా తెగల మధ్య వివాదం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. హిల్ ఏరియాలో ఉన్న కాస్ట్లీ మైనింగ్ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ తెగల మధ్య వివాదం. దాన్ని తక్షణం ఆర్పాల్సిందిగా, ఆ సమస్య పరిష్కారానికి మోడీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ సాయుధ బలగాల రక్షణ చట్టం ఒకటి ఉంది, దాన్ని రద్దు చేయమని ఏకకంఠంతో ప్రజలంతా కోరుతా ఉన్నారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. మోడీ గారి అధికారంలోకి వచ్చాక ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, గాలికి పోయినాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి. నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుతా ఉన్నాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అందరూ కార్మికులు, కష్టజీవులు అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి. రైతాంగం మీద జరుగుతున్న దాడుల్ని తక్షణం ఆపాలి. ఆందోళన చేస్తున్న రైతుల సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేయడం. జాతీయ విద్యా విధానం 2020లోని సరికొత్త ఫీచర్స్లో విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని మణిపూర్ నీట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డివిఎల్ఎన్ సోమయాజులు సూచించారు. ఏపీ నీట్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రాముఖ్యత, విద్యా విధానంలో కృత్రిమ మేధ కృషి అనే అంశంపై ఆచార్యులకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నీట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆచార్యులు డాక్టర్ ఎన్వి రమణారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సోమయాజులు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోజుకో కొత్త రకం యాప్లు, పరికరాలు పరిచయం అవుతున్నాయని తెలిపారు. ఫ్లిక్సర్స్ యాప్, ఈడీ ఫిజిల్, క్విజిస్, గామా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రూపొందించిన అనువాదిని వంటి యాప్లను బోధనా విధానంలో అమలు చేయడం వలన మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జె.ఆర్.కె. శాస్త్రి, డాక్టర్ టి. కురుపయ్య మరియు డాక్టర్ బివి వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్. జయరాం, అసోసియేషన్ డీన్ డాక్టర్ వి. సందీప్, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. How to make education more interactive, how to minimize barriers to break down barriers for student-centered learning. So these are all some of the questions which are relevant to implement the NEP policy, particularly on 2 aspects. Major thing is dual degree, those credits, multiple entry, multiple exit. These are all standard academic guidelines. But from the student-centric and teacher-centric learning point of view, the NEP raises certain questions, and if you implement those policies, you can easily achieve these answers for these questions. It used to be 15 to 20 minutes. Now people are saying it is 5 to 8 minutes or some numbers like that. Even some seconds also some people are quoting in some context. If your lecture is so bad, it can be even worse. But one thing is that after 15 minutes or so, you are supposed to crack a joke or put some story or something newspaper or some news article or some interesting thing you are supposed to quote. And
bring them back to, oh, what is this fellow is talking of? So that's what is supposed to be done. And again next 10-15 minutes you can hold this. That's why in the movie also, same thing. What happens after between 20 minutes? In a movie, there will be a song. That's correct. Perfectly. The songs are planned exactly because 6 songs, 2 or 15 minutes is a movie time. So just see how much span is there between song to song. Generally, average will be 18 to 20 minutes, 22 minutes, something like that will be the span. So like that, you are also supposed to don't sing a song, not necessarily, but you can quote a joke and particularly. These are the points where you are going to present and find shortage of time. Many of you must have felt this also. In your thesis defense time also, after the examiner comes and all those things, say, okay, I am giving you 30 minutes, you present everything. I worked for 5 years, sir. How many No, it's okay, I don't have, my flight is this, that, all these sort of things. So 30 minutes you have to give all your presentation which you worked for about 5 years, 6 years, 3 years, something like that, all through day and night and struggled so much and brought so many MATLAB things, and whether it's right or wrong, nobody knows, but okay, so this is why I am saying is because most of the things, MATLAB things, we old timers, we have our own questions about those things, our reservations about those aspects. Okay, so avoid trying to cram too much into one slide. So that's another problem I find all our teachers will have. Too much material will be kept on one slide, which is not correct. Slide should not be occupied more than 60% of the space. The slide is not supposed to be occupied more than 60%. Okay, and preferably every slide should have an image. So you can see my images will be there next time onwards like this. Some image or something like that. Images getting is not difficult these days. Put your topic, go to Google, instead of all, put image. Welcome to KCF News. రాష్ట్ర శాసన మండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థి బొర్రా గోపిమూర్తి అవసరమైన కోటకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమవారం జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మీడియాతో మాట్లాడుతూ తన పట్ల అపార అభిమానం, నమ్మకంతో తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. దేశ ప్రగతిలో విద్యారంగం పాత్ర అత్యంత కీలకమైందని, ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలపై రాష్ట్ర శాసన మండలిలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలియజేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గోపిమూర్తికి అభినందనలు తెలియజేశారు. అర్థమైందండి. కౌంటింగ్ సూపర్వైజర్స్ ఓన్లీ టిక్ కానీ ఇంటూ కానీ ఉంటే అది ఇన్వాలిడ్. నెంబర్
5